Thanks for everyone coming for this event. I'm planning for the Pan India film, the Manity.in. వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా 8K ఫార్మాట్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి లుక్ను నేను రివీల్ చేస్తున్నాను. మిగతావన్నీ అప్డేట్ మళ్ళీ ఒక 1 మంత్లో అంటే జూన్లోనే నేను మీకు ఇవ్వబోతున్నాను. ఏదున్నా మీకు ముందు అన్నీ చెప్పే మళ్ళీ ముందుకెళ్తానని చెప్తూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కృతజ్ఞతలు. హ్యుమానిటీ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేయబడుతుందో అప్పుడు హ్యుమానిటీ ఏ విధంగా అరైజ్ అవుద్ది అనేది మెయిన్ కాన్సెప్ట్. అది మల్టిపుల్ ఎపిసోడ్స్తో మిగతా ఏ కాన్సెప్ట్స్ని టచ్ చేస్తూ ముందుకెళ్తున్నది ముందు చెప్తాను. మేము దాన్ని అంతా ఎట్లా ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. హ్యుమానిటీ గురించి, స్టోరీ గురించి. కానీ ఇందులో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పటివరకు టచ్ చేయని ఉంటాయి కాన్సెప్ట్స్ అన్నీ, ఎపిసోడ్స్ అన్నీ, ఈవెన్ విజువల్స్ యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్, imagine also. So that's why I'm trying the large scale format, never before done in India. So that is I'm planning. అంటే ఇప్పటివరకు మనకు ఇండియాలో ఈవెన్ అంటే రాజమౌళి గారికి ప్రయత్నం చేస్తే అంటే కాలేదు పాసిబిలిటీ 8K ఐమాక్స్ కెమెరాతోనే షూట్ చేద్దామని వారణాసికి అని తెలిసింది. సారీ అంటే నేను దాన్ని నేను కంపేర్ చేయడానికి చెప్పట్లేదు. అంటే ఓకే సారీ, అది మీరు పక్కన పెడదాం. సో నేను ఏంటంటే ఐమాక్స్ కెమెరాని కూడా కొన్ని విజువల్స్కు వాడాలని ప్లాన్తో ఉన్నాను దీనిలోకి. ఈవెన్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఎక్కడ అవసరమో అక్కడ డైరెక్ట్ ఐమాక్స్ కెమెరానే వాడాలని ఆలోచనతో ఉన్నాను. కూడా అది పాసిబుల్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నన్ను ఆ విధంగా అన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది ఆ మాట. నేను అది చెప్పాలని కాదు, ఆయనకే పాసిబుల్ కానీ నీకేడా పాసిబుల్ అవుతుంది అని అన్నారు. సో నాకది పాసిబుల్ అయితే నేను అది ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు. ఆయనకే కాదు నాకెక్కడ అవుద్ది అని. అది అఫ్కోర్స్ అంటే మనం ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏది లేదు అనేది అది నేను బాగా నమ్ముతాను. నేను నమ్మకంతోనే నడుస్తాను. సో దట్స్ వై మై బ్యానర్ ఆల్సో లౌడ్ వర్క్స్. నేను ఆల్వేస్ హోప్తోనే ముందుకెళ్తాను, నమ్మకంతోనే ముందుకెళ్తాను. ముఖ్యంగా అందరికీ నేను ప్రేమగానే చూస్తానని, ఎవరిని ముందు ఒకలాగా వెనుకొకలాగా చూడని మనిషిని నేను. సో ఆ నమ్మకంతో ముందుకెళ్తాను కాబట్టి పాసిబిలిటీగా ఇది 100% ఎక్స్పెక్ట్ చేసిన దానికి ముందుకెళ్తానని నమ్మకంతోనే ఉన్నాను. అందులో నాకు ఏ డౌట్ లేదు. ఎక్స్పెక్ట్ చేసింది 100% రీచ్ ఇంకా ఎక్కువనే ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువనే ఉంటుంది. సో దానిలో మాత్రం డౌట్ లేదు. ఇంకా డౌట్ ఏదైనా చెప్పాలనుకుంటే నేను ముందు ఇంకా ఇస్తాను అప్డేట్స్ ఏమున్నా కూడా. ఇప్పటి వరకు మాత్రం ఓన్లీ మీకు లుక్ మాత్రమే మీకు చూపించాలి, లుక్ మాత్రమే రివీల్ చేయాలనే ఉద్దేశంతో జస్ట్ ఈ 2 లుక్కులు ఇచ్చాను మీకు. ఈ లుక్స్ని మీరు అంత ప్రేమగా మీరు నా మీద అంటే వైడర్గా మీరు పబ్లిష్ చేయగలిగితే అంత బెటర్ అని నా ఉద్దేశం. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి, చేస్తారని నమ్మకంతో హోప్తోనే ఉన్నాను. దాన్ని వెనుకుండి నడిపిస్తున్న మన సురేష్ కొండెడి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి ఈ ఒక్క ప్రయత్నాన్ని, చిన్న ప్రయత్నాన్ని మీరు గొప్పగా ఆశీర్వదిస్తే మంచి ప్రాజెక్టులు ఇంకా ముందు చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ కంటెంట్కి మించింది ఇంకేం లేదు ఇక్కడ. అవును, బడ్జెట్ అంటే పెద్ద స్టార్లని అనుకున్నాను ఇద్దరిని. ఆ 2 స్టార్లు ఓకే అంటే ఈ పార్టీకి యాక్చువల్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేది మూవీ. సో అది కొంచెం అటు ఇటు అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది 1 ఇయర్ డీల్ అయిపోయింది. ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. అనుకున్న ఇద్దరిని అంటే వాళ్ళిద్దరిని అనుకున్నాను కానీ కాదు. యాక్చువల్లీ ఇది మైండ్లో ఎవ్వరు హీరో లేకుండా రాసుకున్న కాన్సెప్ట్. ఫస్ట్ అసలు మైండ్లో ఏ హీరోయిన్ ఎవ్వరూ లేరు. జస్ట్ స్టోరీ కంటెంట్ మీదే వెళ్ళిపోయాము. వన్స్ మార్కెట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తే ఏ స్కేల్లో ప్యాన్ ఇండియాలో బాగుంటుంది అన్నప్పుడు మాత్రమే ఈ విధంగా అయితే బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది, వీళ్ళు మనకు సెట్ అవుతారు అన్న ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. కానీ ఆ ఇద్దరు ఎవరు ఏంటిది, సో ఇద్దరేమి కాదు నాకు తెలిసి ఇందులో మెయిన్ లీడ్స్ అన్నీ చాలా వండర్ఫుల్గా ఉంటాయి అవి ప్లేలో. సో
సో వాళ్ళందరూ మనకు అనుకున్నట్టు ఒకవేళ టైప్ అయి కరెక్ట్గా క్లియర్ అయితే నేను ఈవెన్ టెక్నికల్గా కానీ ఆర్టిస్టులు కానీ అన్నీ మీకు నేను ముందు త్వరలో చెప్తాను. టెక్నికల్గా మంచి లైనప్తోనే ఉన్నాం మనం, అందులో ఏ డౌట్ లేదు. సో ఆర్టిస్టులు మనకు పర్ఫెక్ట్గా ఒకవేళ అవి డీలింగ్ సెట్ అయిపోతే మీకు డీటెయిల్గా పంపిస్తాను ఇన్ఫర్మేషన్. సో మీరు సినిమా తీసినాక మేము రాజమౌళి గారిది ఇది అని చెప్పటంతో బాగుండేది. అసలు ఇంతవరకు సినిమానే స్టార్ట్ కాకముందు మీరు రాజమౌళి గారితో కంపేర్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐమాక్స్ ఫార్మాట్ అనే దానికి 72 ఫార్మాట్స్లో ఫస్ట్ టైం రాజమౌళి గారు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇంతవరకు వరల్డ్ ఎక్కడ జరగలేదు అది. ఆ ఫార్మాట్ని ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొచ్చి ఫిలిం సిటీలో అంత అద్భుతమైన కాన్సెప్ట్ చేసి మనందరికీ చూపించారు. ఐమాక్స్ స్క్రీన్ ఇలా ఉంటుంది, ఐమాక్స్ స్క్రీన్లో ఉన్న ఫార్మాట్ ఇలా ఉంటుందని. మీరు ఒక సినిమా కూడా తీయకముందు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. అంటే నేను యాక్చువల్గా సీజీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి టెక్నికల్గా ఏది పాసిబిలిటీ అది అర్థమవుతుంది, మీ పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. అది మీరు టెక్నికల్ గా సౌండ్ ఉన్నారు కానీ బట్ మనం కంపేర్ చేసుకున్న వ్యక్తులు కూడా మనకు కొంచెం సమూర్జులుగా ఉండాలి. సారీ ఫర్ ద కంపారిజన్. ఎందుకంటే నేను ఎస్ఎస్ రావు చెప్పడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఐమాక్స్ కెమెరా అనేది ఒకటి నేను మైండ్లో అనుకున్నప్పుడు ఆయనకే పాసిబుల్ కానీ నీకే పాసిబుల్ అవుతుందని మాట అన్నారు కాబట్టి ఆ టాపిక్ చెప్పాను నేను. అది వదిలేద్దాం అంతే, పాపం అనవసరంగా. సో ఇది నా నమ్మకంతో నేను చేస్తున్నాను. అసలు ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏం చేశారు ఏంటి? ఇప్పుడు అంటే చెప్పాను కదా సీజీ బ్యాక్గ్రౌండ్, అది నేను ముందు ఇంకా మొత్తం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ లుక్ ఇంతవరకే వెళ్దాము, తర్వాత మిగతా విషయాలన్నీ మళ్ళీ కలుస్తూ ఉంటాం. ఇప్పుడు అన్ని డీటెయిల్ చెప్తాను నేను, ఏం జరిగింది ఏంటి విషయాలన్నీ. అంటే హ్యూమానిటీ గురించి కొంచెం వెళ్ళాలంటే మీ గురించి కూడా తెలియాలి కదా. నా గురించి తెలియడానికి అదే టెక్నికల్గా సీజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీనియర్ మోస్ట్. ఏమేమి సినిమాలు చేశారు ఇంతకుముందు? అదే అవన్నీ ముందు ముందు చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తే దీనికి కొంచెం ఇప్పుడు ఈ లుక్ చూసి మీరు మాట్లాడండి సరిపోతుంది. అంటే ఈ లుక్ మీద మాట్లాడండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ అద్దు. ఇంకా మనము ఒక్కొక్కసారి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా బోల్డ్ అయిపోతుంటారు ఆటోమేటిక్గా. ఆ విషయాల గురించి మనం పక్కన పెట్టేసి ఇది ఇట్లాగే ముందుగా లుక్తో వెళ్దాం అంతే. థ్యాంక్స్. ఏదైనా మిస్టేక్ జరిగినా, ఏదైనా తప్పు చేసినా, మాట్లాడినా దయచేసి మన్నించండి. వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఓకే సార్.